నిరూపించాల్సిగా మీ అందరితో నేను కోరుతూ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी से तेलंगाना के इस धरती पर आपका हमारे कार्यकर्ता द्वारा बहुत बहुत स्वागत है। आपको अपने बीच पाकर हमारे कार्यकर्ताओं का मनोबल बढ़ाया। आपके कुशल मार्गदर्शन में जिस तरह बीजेपी ने असम चुनाव जीता उससे प्रेरणा लेकर हमारे बीजेपी कार्यकर्ता तेलंगाना में भी आपकी उम्मीदों पर खरा उतरेंगे और अपनी मेहनत और जनता के सहयोग लेके तेलंगाना में बीजेपी की भी सरकार बनाएंगे। ये उम्मीद से हम आगे जाएंगे। हमारे कार्यकर्ता तेलंगाना में घर घर जाएंगे और आपके कुशल निर्देशन में केंद्र सरकार द्वारा चलाया जा रहा है विकास कार्यक्रमों को घर घर पहुंचाएंगे। आपके द्वारा दिए नए नारे सबका साथ सबका विकास को ध्यान में रखते हुए हम समाज के हर वर्ग को जोड़ेंगे। गांव, गरीब, किसान, मजदूर, दलित, युवा और महिला समाज के जितने भी वंचित और जरूरतमंद लोग हैं उन तक केंद्र सरकार द्वारा चलाए जा रहे कार्यक्रम को लाभ पहुंचाने के लिए हम उन भारतीय जनता पार्टी को जोड़ेंगे। इसी शब्द के साथ मैं सभी कार्यकर्ताओं को आभारी प्रकट करता हूं। कम समय में लगभग 15,000 पोलिंग बूथ से जो कार्यकर्ता इकट्ठे हुए मैं सभी लोगों को भी फिर एक बार ధన్యవాదాలు అర్పిత करते हुए మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై తెలంగాణ నరేంద్ర మోడీ గారి నాయకత్వం। పెద్దలు మన జాతీయ మన ప్రధానమంత్రి గారికి తెలంగాణ గ్రామ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి భూస్థాయి కార్యకర్తలందరికీ నేను తల వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను। ఈరోజు చాలా తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి రావడం ఈరోజు గజ్వేల్లో 17,000 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణంగా నిలబడదని నేనే కాదు 5 కేంద్ర మంత్రులు పంచపాండవుల్లాగా మొట్టమొదటిసారి దేశంలో ఒక వేదిక మీదకి వచ్చింది ఒక తెలంగాణలో మాత్రమే అని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను। 5 కేంద్ర మంత్రులు రావడం ప్రధానమంత్రి రావడం నాకు తప్పకుండా విశ్వాసం ఉన్నది। రాబోయే రోజుల్లో ఈ ఘటన నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంఖారావం చేసి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు। నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ సమావేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చే సందేశమే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడుతుందని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను। భారత్ మాతాకి భారత్ మాతాకి। కేంద్ర పట్టణాభివృద్ధి సమాచార ప్రసార గృహ నిర్మాణ పట్టరిక పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు వెంకయ్యనాయుడు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను। భారత ప్రజల ప్రియతమ నాయకుడు దేశము నచ్చిన ప్రపంచము మెచ్చిన మేటి నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర కేంద్ర నాయకులు ఈరోజు ఈ సాయం సంధ్యా సమయంలో ఈ ఆహ్లాదకర వాతావరణంలో వేలాదిగా తరలి వచ్చినట్టు హైదరాబాద్ వీరందరికీ నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను, అభినందనలు అందజేస్తున్నాను। మిత్రులారా, చాలా సంతోషం। 2013లో 3 సంవత్సరాల కిందట ఇదే హైదరాబాద్ నగరంలో ఇదే మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క స్టేడియంలో ఇదే మన నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క సభ ఎన్నికల శంఖారావం హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది, విజయ ఢక్కా ముగించింది, దేశం అంతా కూడా బీజేపీ జెండా ఎగిరిందనే విషయం కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను।
అండమాన్లో బీజేపీ జెండా, అస్సాంలో బీజేపీ జెండా, కన్యాకుమారిలో బీజేపీ జెండా, కశ్మీర్లో బీజేపీ జెండా. దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీకి అజెండా అన్నట్టుగా యావత్తు దేశమంతా కూడా అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది. ప్రపంచ రాజ్యాల్లో అన్నిటికన్నా పెద్ద పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ, ప్రపంచంలోనే ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 11 కోట్ల మంది సభ్యులు కలిగిన పార్టీ भारतीय जनता पार्टी. 11 करोड़ मेंबर्स. नो पॉलिटिकल पार्टी इन द वर्ल्ड. दुनिया में ऐसा कोई देश में इतना ताकत और किसी के पार्टी में नहीं है. हमारा पार्टी में नरेंद्र भाई मोदी जी के नेतृत्व में और अमित भाई शाह का कार्यदक्षता में आप सब लोग का सहकार के कारण से पूरा देश में भारतीय जनता पार्टी विस्तार हो गया. केवल इतना नहीं, पार्लियामेंट లో అందరికన్నా ఎక్కువ మంది ఎంపీలు బీజేపీకి, పార్లమెంట్ లో అందరికన్నా షెడ్యూల్ కులాల దళిత ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ లో అందరికన్నా షెడ్యూల్ తెగల ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ లో అందరికన్నా ఎక్కువ వెనుకబడిన తరగతుల ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ లో అందరికన్నా ఎక్కువ రైతు ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ లో అందరికన్నా ఎక్కువ మహిళా ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ లో అందరికన్నా యువ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి. గత అనేక సంవత్సరాలుగా కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చి రాజకీయాలు చేసి ఈ దేశాన్ని కళ్ళలో సాగించిన కాంగ్రెస్ కు ప్రజానికి గుణపాఠం చెప్పారు. బీజేపీకి పట్టం కట్టారు మోడీ గారి నాయకత్వాన్ని. కాంగ్రెస్ రాజ్యం మనందరికీ కూడా తెలుసు అవినీతిమయం. ఎలా ఉండిందయ్యా అంటే పీఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అని. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? పీఎం ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా ఉందో. ఆ రోజు ఎలా ఉండింది అంటే ఒక అడుగు ముందుకే 3 అడుగులు వెనక్కి, 1 స్టెప్ ఫార్వర్డ్ 3 స్టెప్స్ బ్యాక్వర్డ్. సిచ్యువేషన్ వాజ్ ఆక్వర్డ్ ఎట్ ద టైం. దట్ వాజ్ ద కాంగ్రెస్ రీజన్. అదే కాదు, కాంగ్రెస్ హయాంలో ధరలు ఆకాశంలో, ప్రజలు పాతాళంలో. అవినీతి ఆకాశానికి ఎక్కింది. మన అన్ని భూమిని వదిలిపెట్టలా. భూమి పైన కామన్వెల్త్ కుంభకోణం, భూగర్భంలో బొగ్గు కుంభకోణం, ఆకాశంలో అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. ఆకాశాన్ని వదిలిపెట్టలా, అంతరిక్షాన్ని వదిలిపెట్టలా, భూమిని వదిలిపెట్టలా, భూగర్భాన్ని వదిలిపెట్టలా. వాములు తినే స్వాములు వారికి పచ్చికెళ్ళి బరోబర్ అన్నట్టుగా దొరికినట్టుగా దోచి పారేశారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ నౌ? దెన్ అండ్ నౌ దేర్ ఇస్ ఎ ఏబుల్ లీడర్ అండ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. దేర్ ఇస్ ఎ లీడర్ హూ డిసైడ్స్. మోడీ మీన్స్ 3D, decisive dynamic development, 3-in-1 Narendra Modi. This is not what Venkaiah Naidu is saying. This is the entire country and the entire world is saying. American President Barack Obama said he is a rock star. Indian Prime Minister is a rock star. This is what Obama is. అమెరికా వెళ్ళినా, చైనా వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, కువైట్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనం అంతా మోడీ 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 అంటున్నారంటే కారణం ఏంటి? హైదరాబాద్ లో మోడీ అనొచ్చు, సుల్తాన్ బజార్ లో మోడీ అనొచ్చు, గుజరాత్ లో మోడీ అనొచ్చు, మధ్యప్రదేశ్ లో మోడీ అనొచ్చు. కానీ అమెరికాలో, చైనాలో, జర్మనీలో, జపాన్ లో, సింగపూర్ లో, మలేషియాలో, మరి కువైట్ లో, దుబాయ్ లో కూడా మోడీ, సౌదీ అరేబియాలో కూడా మోడీ 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 అంటున్నారు. మన నాయకుడి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ వలన, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ వల్ల ఇవాళ ప్రపంచం ఇండియా చూస్తుంది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా అండ్ ఇండియా ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద భారతీయ జనతా పార్టీ. మన మిత్రులు ఎన్నికల్లో ఓడిపోయిన వాడు ఓటమిని జీర్ణించుకోలేక గత వైభవాన్ని తలుచుకుంటూ దుఃఖ పర్యంతం అయిపోతూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాత్రి పొగలు, ఉదయం సాయంత్రం తప్పుడు ప్రచారం చెప్తే ఇంకొక మార్గం లేదు. కార్యకర్తలుగా మిమ్మల్ని కోరేది ఒకటే, నేను మిగతా విషయాలు ప్రధానమంత్రిగా చెప్తారు. కార్యకర్తలుగా ఉన్న మనం ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలి, పల్లె పల్లెకు తీసుకెళ్లాలి, జనానికి అందరికి కలవాలి, ప్రతి ఒక్కరి తరపు కట్టాలి, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో సామగ్రి ఇది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీలు, అవి ప్రధానమంత్రి గురించి చెప్పవు, కేంద్రాన్ని గురించి చెప్పవు. కేంద్రానికి మనం కార్యకర్తలందరం కూడా పార్టీ యొక్క చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరదీపిక చేసుకుని కార్యకర్తలంతా కార్యాన్వికులై రాబోయే 3 సంవత్సరాల్లో ఇంటింటికి వెళ్ళాలి, గడప గడపకు వెళ్ళాలి. गली गली में जाना, घर घर जाना, जन जन से मिलना, सबके साथ बात करना, एक ही मात्र विकास विकास विकास, तेजी से विकास. मन अभिवृद्धि ఒకటే. వాట్ ఈస్ ద అజెండా ఆఫ్ మోడీ గవర్నమెంట్? అజెండా ఇస్ డెవలప్మెంట్. ఈ దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధి మన యొక్క అజెండా.
ఈ దేశం అంతా ఒకటే. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి, కాశ్మీర్ వరకు సమస్త భారతదేశంలో హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, పీడిత తాండ ప్రజానికం అంతా కూడా irrespective of caste, creed, sex, religion and region, we are all one. We are Indians. We are Bharatiyas. That should be the spirit. That's what the Prime Minister is saying. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో కంటూ, ఈ దేశంలో ఉండే వాళ్ళకి విదేశాలకు ఊడికం చేసే హక్కు లేదు. అలాంటి వారికి భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మన భారత మాత ముందు పెట్టడం. క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, ఫార్వర్డ్ కావచ్చు, బ్యాక్వర్డ్ కావచ్చు, మనమంతా భారతీయులం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలగ్ భాష, అలగ్ వేష్, ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతా మే ఏకతా భారత్ కా విశేషత. అది తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు గుజరాత్ కావచ్చు, ఇటు కశ్మీర్ కావచ్చు, ఇటు కన్యాకుమారి కావచ్చు, మనం అందరం భారతీయులం, మనందరం సోదరులం. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో చీల్చిన పార్టీలకు గుణపాఠం చెప్పవలసి ఉంది. సమైక్యత తేవాల్సి ఉంది. సద్భావన కల్పించాల్సి ఉంది. ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే నినాదాలిస్తున్నారో, ఈ దేశానికి వ్యతిరేకంగా దేశద్రోహ కార్యకలాపాలు పాల్గొంటున్నారో, ఎవరైతే అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్, మక్బుల్ భట్ లాంటి వాళ్ళకి జేజేలు పడుతున్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాం. దిస్ ఈజ్ బీజేపీ లెడ్ గవర్నమెంట్, దిస్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్, దిస్ ఇస్ ద మోడీ లెడ్ గవర్నమెంట్. వీ విల్ నాట్ అలౌ దిస్ నాన్ స్టేన్స్ టు గో ఆన్. ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంఘటనకు మతం రంగు, ప్రతి సంఘటనకు కులం రంగు పూచడం, ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరిగితే దాని అసలు విషయం కనుక్కోకుండా రాజకీయ తీర్థయాత్రలు చేయడం. ఇక్కడ హైదరాబాద్కు వచ్చారు, అందరూ తీర్థయాత్ర. ఆయన వచ్చాడు, అరవింద్ కేజ్రీవాల్ తీర్థయాత్ర అయింది, పోయాడు. మళ్ళా చూస్తున్నాడు నెక్స్ట్ తీర్థయాత్ర ఎక్కడికని, మన గుజరాత్కి వెళ్ళాడు. మధ్యలో పాపం కర్ణాటకలో మర్చిపోయాడు. రాహుల్ బాబు వచ్చాడు హైదరాబాద్ లో, ఆయన నాయకత్వాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో ఎక్కువ మంది దళితులు ఉన్నారు. నెవర్, neither సోనియాజీ, నార్ రాహుల్, నార్ కాంగ్రెస్ లీడర్స్, దే ఫౌండ్ ఎనీ టైమ్ టు విజిట్ హైదరాబాద్. దే ఆర్ మేకింగ్ దిస్ ఇంటే పొలిటికల్ పిలిగ్రిమేజ్. ఈ దేశంలో అందరికీ సమాన హక్కులున్నారని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, ధర్మను అదుపులో తేవడం, అవినీతి లేకుండా చేయడం. మోడీ గారు చేసే ఒక గొప్ప పని చెప్పండి అని అడిగాడు ఒక ఆయన. ఏ పని చేయలేదు చెప్పబోయాను అడిగాను నేను. ఏ పని చేయలేదు చెప్పండి సార్, ఒక్కటి చెప్పండి సార్ అన్నాడు. నేను చెప్పాను, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో అవినీతి మచ్చుకు కూడా లేదు. నో స్కామ్, నో స్కాండల్, నో करप्शन. वाला शिकायत है, उनका शिकायत वही है, ये क्या सारे महानुभाव प्रधानमंत्री वो खाते नहीं, किसी को खाने देते नहीं. खाने देते नहीं माने मैगी नहीं, बैगी खाने नहीं देते. ये शिकायत है लोगों का. ఆయన తినడు, మమ్మల్ని తినేవాడు. ఆయన నిద్రపోడు, మిగతా వాడు నిద్రపోనివాడు అని వీళ్ళంతా ఫిర్యాదు చేస్తున్నారు. మోడీ గారు గారి బలంగా మరింత బలవంతుడైతే, దేశం మరింత ఆర్థికంగా శక్తివంతం అయితే మనం బలహీనమైపోతాయని చెప్పని కొన్ని పార్టీలు వాళ్ళు ఆందోళన చెందుతున్నాయి. అందుకని ప్రతిదానికి మసిపూసి మారడికాయ చేసి రాజకీయ రంగు పుడిసి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వర్గాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవాలనే ప్రయత్నం వాళ్ళందరూ చేస్తున్నారు. అందుకని దయచేసి అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్థిక శక్తి, ఆర్థిక స్వావలంబన ఈ సమాజంలోని అన్ని వర్గాలకు బ్యాంకు ఖాతాలు నిర్మించారు. దేశంలో ఫస్ట్ టైం బ్యాంక్ అకౌంట్స్ ఆర్ ఓపెన్ బై నరేంద్ర మోడీ గవర్నమెంట్. జనధన యోజన 21 crores. How many bank accounts were opened by Congress party? They tried to open bank account in syndicates, in foreign banks. But our Prime Minister took the lead to have account for every common man. Jana Shri Bhima Yojana, Jana Suraksha Yojana, Atal Pension Yojana, Mudra Yojana, అందరికి కూడా సహకారం జరగాల. ఇంతకుముందు బ్యాంకులు ఎల్లయ్యకు, మల్లయ్యకు రుణాలు ఇచ్చేవి. మల్లయ్యకు మీకు తెలుసు కదా. కానీ ఇవాళ మోడీ గారు చెప్పారు, బ్యాంకులు తలుపులు తెరవండి, పేదవాళ్ళందరికీ రుణాలు ఇవ్వండి. పేదవాళ్ళకి అందరికీ, సామాన్యులందరికీ, రిక్షా నడుపుకునే వాడికి, టాక్సీ నడుపుకునే వాడికి, ఆటో నడుపుకునే వాడికి, కూరగాయలు అమ్ముకునే వాడికి, రోడ్డు పక్కన ఇడ్లీ సాంబార్ అమ్మేవాడికి, కచోరీలు అమ్మేవాడికి, ఇరానీ ఛాయ్ అమ్మేవాడికి, అరటి పళ్ళు అమ్మేవాడికి, చేప అమ్మేవాడికి, బోండా మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరూ కూడా బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పాడు. బ్యాంకు రుణాలు ఇవ్వడం అందరికీ కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మగరి, హరిజన, గిరిజన, లంబాడ అన్ని వర్గాలకు కూడా ఇవాళ రుణ సౌకర్యం కల్పించాడుగా ప్రధానమంత్రి. పేద ప్రజల పార్టీ పెన్నిదిలాగా. ద పూర్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఫీలింగ్ దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద పూర్. అందుకని మనందరం కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరచుకోవాల్సి ఉంది. దేశంలో బీజేపీని మరింత విస్తరించుకోవాల్సి ఉంది. అభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఈ కుట్రలతో, కుతంత్రాలతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టే శక్తులకు
గట్టిగా బుద్ధి చెప్పి మోడీ గారి యొక్క అభివృద్ధి ఎజెండాను కిందకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలి. ఇక్కడ స్టేడియం నిండిపోయింది. రామచంద్రారెడ్డి చెప్తున్నాడు, కిషన్ రెడ్డి చెప్తున్నాడు, బయట కొన్ని వేల మంది ఆగిపోయారు. పోలీసు అధికారులు చెప్తున్నారు లోపల స్థలం లేదు సార్, వస్తే తొక్కిసలాట అవుతుంది. అందుకని వాళ్ళు బయటనే ఉన్నారు. ప్రజల యొక్క అభిమానం ఈ స్టేడియంలో స్థలం లేకపోవచ్చు, కానీ మోడీ గారి గుండెల్లో మీ అందరికీ కూడా స్థలం ఉందని చెప్పని నేను అందరికీ కూడా చెప్తాను. మోడీ గారు చెప్పారు, గామ్ గరీబ్ కిసాన్ మజ్దూర్ మహిళా యువ मेरा प्राथमिकता है, my priority is poor people, Antyodaya, uplifting the poorest of the poor, funding the unfunded, banking the unbanked, reaching the unreached. This is my target అని ప్రధానమంత్రి గారు చెప్పారు. అందుకే అనేక పథకాలు చేస్తున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే మనందరం ప్రధానమంత్రిని వినాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. వాతావరణం ఎప్పుడు ఎలాగా మారుతుందో మనం చెప్పలేము. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ రోజు తెలంగాణకు 17,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రంతో కలిసి ముఖ్యమంత్రితో కలిసి శంకుస్థాపన చేశాం. ఇక్కడ వేరే ప్రభుత్వం ఉండవచ్చు, కానీ మోడీ గారు చెప్పారు కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలా. టీమ్ ఇండియా, వీ మే బి డిఫరెంట్ పార్టీస్ బట్ వీ ఆల్ బిలాంగ్ టు వన్ పార్టీ, డెవలప్మెంటల్ పార్టీ ఇండియా ఇండియా అనేది ఏదైతుందో ఆ ఇంతకాలం పాటు దాన్ని మర్చిపోయి రాజకీయ వివక్షను చూపించారు. మోడీ గారి నుంచి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, మరిన్ని నిధులు ఇస్తున్నారు. స్థానిక సంస్థలకు కూడా నిధులు ఇస్తున్నారు. అందరికీ గృహం, హౌసింగ్ ఫర్ ఆల్ ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. స్వచ్ఛ భారత్ పిలిపించారు. బేటీ బచావ్ బేటీ పడావ్